రకాలు అతివృష్టిని అనావృష్టిని తట్టుకుంటుంది. మొక్క యొక్క హైట్ 4.5 ఫీట్లు 3 ఫీట్ల వెడల్పు బ్రాంచెస్తో రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. అన్ని రకాల నేలలో వేసుకోవడానికి అనువైనవి. పండ్ల తోటలో మెట్ట సాగులో కూడా సాగు చేయవచ్చు. అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది. వేసుకునే విధానం: 1 ఎకరానికి 3 కేజీల విత్తనం మోతాదు. వేసుకునే విధానం: సాలుకు 5 ఫీట్లు వర్షాధారం అయితే, వాటర్ ఇవ్వగలిగితే 6 ఫీట్లు పెట్టుకోవాలి. బరువైన నేలలు అయితే ట్రాక్టర్తో సేద్యం చేసేయాలి అని అనుకున్న వారు 6 లేదా 7 ఫీట్లు కూడా పెట్టుకోవచ్చు. అంతర్ పంటగా మినుము, సోయా, వేరుశెనగ, కాటన్ వంటివి కూడా వేసుకోవచ్చు. గతంలో మనం రిలీజ్ చేసిన ఫార్ములా 1 ఎకర్ 1 టైం 1 క్రాప్ అనే ఫార్ములా ద్వారా కందిలో ఆనియన్ కూడా ఎలా వేసుకోవాలో మనం చూపించాం. లాస్ట్ టైం 21 అంటే లాస్ట్ ఇయర్లో మన సెప్టెంబర్లో రిలీజ్ చేసిన ఫార్ములా 1 ఎకర్ 1 టైం 3 క్రాప్స్ అనే ఫార్ములా రిలీజ్ చేయడం జరిగింది. కందిలో బెండ ప్లస్ కాటన్ కూడా మనం సాగు చేయవచ్చు అనేది మనం లాస్ట్ ఇయర్లో మనం రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్లో మన దగ్గర ఉన్న వెరైటీస్ ఏవైనది కూడా పండ్ల తోటలో మెట్ట సాగులో సాగు చేయొచ్చు. అన్ని రకాల భూముల్లో సాగు చేయడానికి అనువైనవి. స్కంద త్రిబుల్ అనేది ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా ఉంటుంది. అదేవిధంగా ఇది వర్షాధారంగా ప్లస్ వాటర్ ఉన్న చోట సాగు చేయడానికి అనువైనవి. హీల్డింగ్ వచ్చేసి వర్షాధారం అయితే 10 నుంచి 12 క్వింటాలు వస్తుంది. వాటర్ ఇవ్వగలిగితే 15 నుంచి 18 క్వింటాలు వస్తుంది. ప్రాపర్గా మెయింటైన్ చేస్తే 21 క్వింటాల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9912500930 రాఘవేందర్ యాదవ్. ఒక్క కాయలు వచ్చేసి ఇది విశాలమైన కొమ్మలతో కలిగిన బరువైన అంటే దృఢమైన మొదలతో పాటు బలమైన కొమ్మలు వచ్చి అధిక దిగుబడిని అధికంగా కాయలతో అధికంగా వస్తుంది. ఈ యొక్క కాయలో వచ్చేసి గింజలు 5 నుంచి 6 గింజలు ఉంటాయి. మ్యాక్సిమం అయితే 5 గింజలు న్యూట్రియన్స్ పర్ఫెక్ట్ అందుతాయి. లేదంటే 4 నుంచి 5 గింజలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.